కొందరు ఆడవాళ్లు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు. జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే నేటి కాలంలో ఈ వివాహాన్ని కొంతమంది ఆడవాళ్లు ఇష్టపడడం లేదు. కారణాలేంటో తెలుసుకుందాం రండి. మ్యారేజ్ అనేది చాలా బాధ్యతతో కూడిన వ్యవహారం. ఇందులో భార్యాభర్తలిద్దరూ కూడా ఎలాంటి గొడవలు లేకుండా సామరస్యంగా కలిసి ఉండాలి. పెళ్లి జీవితం సాఫీగా ఉండేందుకు ఇద్దరూ కూడా కృషి చేయాలి. కానీ ఈ రోజుల్లో ఆడవాళ్లు ఇండిపెండెంట్గా నచ్చిన జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అందుకు వీలైనంత వరకు పెళ్లికి దూరంగా ఉండాలనుకుంటున్నారు కూడా. దానికి గల ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి కాగానే చాలా బాధ్యతలు పుట్టుకొస్తాయి. కొత్త కుటుంబం, కొత్త ప్లేస్, కెరీర్, కుటుంబం మధ్య బ్యాలెన్సింగ్ని కాపాడుకోవడం, ఇవన్నీ చూసి ఆడవాళ్లు భయపడుతున్నారు. చాలామంది ఆడవాళ్లు మగవారి అండ లేకుండానే ఒంటరిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఆదాయం కూడా బానే వస్తుంది. దీంతో ఫ్రెండ్స్, కొలీగ్స్తో చక్కగా స్నేహబంధాన్ని ఏర్పరచుకుని ఆనందంగా ఉంటున్నారు. ఈ కారణంతో కూడా పెళ్ళెందుకనే భావిస్తున్నారు. చాలామంది పెళ్ళైన వెంటనే పిల్లల గురించి అడుగుతారు. కొంతమంది పిల్లలు కావాలని కోరుకుంటారు. కానీ కొంతమంది ఆడవాళ్లు పిల్లల్ని ఇష్టపడడం లేదు. దీనిని మగవారు ఇంటి తరపున వారు ఒప్పుకోవట్లేదు. ఈ కారణంతో కూడా ఆడవాళ్లు పెళ్లికి దూరంగా ఉంటున్నారు. చాలామంది పెళ్లి తర్వాత అడ్జస్ట్మెంట్తోనే బ్రతుకుతున్నారు. దీంతో వారిని చూసి కొంతమంది ఆడవాళ్లు ఆలోచించి పెళ్ళెందుకులే అనుకునే అవకాశాలు లేకపోలేదు. వైవాహిక జీవితంలో వచ్చే కలహాలకి వారు భయపడుతున్నారు. కాబట్టి పెళ్లి అనే ఆలోచన కూడా రావట్లేదండి వాళ్ళకి. ఆడవాళ్లకి ఓ వయసు వచ్చాక పెళ్లి ఎప్పుడనే ప్రశ్నల వర్షం కురుస్తుంది. తెలిసిన వారు, తెలియని వారు, ఇలా ప్రతి ఒక్కరూ ఎప్పుడు పెళ్లి అంటూ అడుగుతూనే ఉంటారు. దీంతో ఓ రకమైన ఒత్తిడికి లోనై ఆడవాళ్లు దానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఆడవాళ్లు ఏదేమైనా లైఫ్ ఈజ్ ఆల్వేజ్ లెర్నింగ్ ఛానల్ ద్వారా మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయి ఆనందంగా కొంతకాలం బాగానే గడుపుతారు. ఒక వయసు వచ్చాక ఒంటరితనానికి లోనవ్వాల్సిన అవసరం వస్తుంది. అలాంటి టైంలో పెళ్ళెందుకు చేసుకోలేదు అన్న బాధతో ఆలోచించిన ఉపయోగం లేని పరిస్థితి. ఒకటికి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, మీరు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.